మీ అందరికీ ఈరోజు ఒక స్టోరీ చెప్తా. ఆ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే, హీరోయిన్ బీచ్లోని సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఎందుకంటే తన లవర్ చెప్పిన మాట, తన ఫ్రెండ్స్ చేసిన మోసం, ఎవరితో చెప్పాలి, ఏం చేయాలి అర్థం కాక వెళ్తుంది సూసైడ్ చేసుకోవడానికి. అప్పుడు తనకంటూ ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ తను మాట్లాడేసాక తన డిసిజన్ మార్చుకుంటుంది. నేనెందుకు చావాలి, నా కోసం చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం బతుకుతానని తన డిసిజన్ చేంజ్ చేసుకుంటుంది. ఇంకో సీన్కి వెళ్తే హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్తో కూర్చుని మాట్లాడుతుంటుంది. అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ తనకు ఒక క్వశ్చన్ వస్తుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ నమ్మకం ఏంటి? అయితే అప్పుడు హీరోయిన్ చెప్తుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనేది నాకు తెలియదు, కానీ చెప్తాను విను. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనేది గుండెలో నుంచి పడుతుంది, కంట్లో నుంచి కాదు. అది జీవితంలో ఒక్కసారే వస్తుంది. నాకు ఇంకా రాలేదు, వస్తే నిజం చెప్తాను అనుకుని వాళ్ళు టాపిక్ మాట్లాడుకుంటుంటే అప్పుడు హీరో నడుచుకుని వస్తాడు. హీరోయిన్ తనని చూడగానే ప్రేమలో పడిపోద్ది. అప్పుడు తన ఫ్రెండ్తోని చెప్తాడు, నిన్ను తనని లవ్ చేస్తున్నాను. తన ఫ్రెండ్ అంటాడు, నీకు లవ్ మీద హోప్స్ లేదు కదా, లవ్ ఫస్ట్ సైడ్ మీద నమ్మకం లేదు కదా, ఏంటి నీకు లవ్ ఫోన్లో నీకు సెట్ అయింది కదా, వెళ్ళి ప్రపోజ్ చేయంటాడు. హీరోయిన్ డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేస్తే హీరో ఓకే చెప్తాడు. అలాగా జరుగుతున్న సమయానికి ఒకరోజు ఒక సంఘటన వీళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఏంటంటే హీరోయిన్ హీరో లవర్ని నెక్స్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ని గుడికి రమ్మంటారు తన పుట్టినరోజు అని. కానీ వీళ్ళిద్దరు మాత్రం వెళ్ళిపోతారు తొందరగా. ఎందుకని వెళ్ళిపోతారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అర్థం కాక తెలుసుకుందామని గుడి చుట్టూ తిరుగుతుంటుంది. అప్పుడు హీరోయిన్కి ఒక డౌట్ వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి వెళ్ళి అడుగుతుంది, ఏంటి ఆ డౌట్ అనుకుంటే వెళ్ళి అడుగుతుంది వాళ్ళని, ఏంటి మీరంటే వారు చెప్పిన మాట హీరోయిన్ విని నేను ఎందుకు ఇంకా బతుకున్నానా, చనిపోతే బాగును కదా అనుకుంటుంది. అప్పుడు తను ఏదో సూసైడ్ చేసుకుంటాడు. ఇది స్టోరీ సారాంశం. ఏంటంటే హీరో ఏం చెప్పారు, ఫ్రెండ్ ఏ మోసం చేసింది, తనకి ఏ ఫోన్ వచ్చింది, ఎవరు మాట్లాడారు, తను ఎందుకు డిసిజన్ మార్చుకున్నారు అనేది స్టోరీ సారాంశం. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులోని హీరోయిన్ హ్యాండిక్యాప్ గర్ల్ అంటే అల్టమ్మాయి. ఇది స్టోరీ సారాంశం. థ్యాంక్ యూ. ఇందులో చిన్న మిస్టేక్స్ ఉంటే